మీ అందరికి శుభాభివందనములు. శుభవార్త 1 కొరింథీ 15:3. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభు వారు శిలువలో మరణించి తన రక్తం కార్చుట ద్వారా ఆ రక్తమును ఎవరైతే ఆ రక్తమును ఆశ్రయించిన వారిగా ఉంటున్నారో వారందరూ ప్రకటించుటకు ఈ గొప్ప సువార్త ప్రయోజనముగా లభించింది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువ, మీ గొప్ప సువార్తను వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబములను, వారి పిల్లలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువ, సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహము కాని వారికి వివాహమును అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్.